ఫ్రెండ్స్ టెక్నోస్ 1947కి అందరికీ స్వాగతం. మరి డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 15, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి OnePlus నుంచి OnePlus 13T లాంచ్ చేస్తున్నారు. లాంచ్ డేట్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 24వ తారీఖు దీన్ని గ్లోబల్గా లాంచ్ చేస్తున్నారు. ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇండియాకి కూడా మోస్ట్లీ మేలో దీన్ని తీసుకొని రావచ్చు. ఇండియాలో కూడా ఈ ఫోన్ ఖచ్చితంగా అయితే వస్తుంది, 100% గ్యారంటీ అది. OnePlus 13Tగా రాకపోవచ్చు, వేరే పేరుతో ఇండియాకి అయితే రావచ్చు. 13T చైనాలో వీళ్ళు లాంచ్ చేస్తుంది. దీని స్పెక్స్ బాగుంటాయి. చిన్న సైజ్ ఫోన్ ఇది, కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ కోసం చూస్తుంటే ఇది వాళ్ళకి సెట్ అవుతుంది. దీనిలో మీకు డిస్ప్లే 6.3 ఇంచ్ 1.5K OLED డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 250 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 6200 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. IP68 రేటింగ్ ఉంటుంది. అంటే ఫ్లాగ్షిప్ ఫోన్ అనేది కాంపాక్ట్ సైజ్లో వస్తుంది, మంచి బ్యాటరీ లైఫ్తో వస్తుంది. 6200 mAh బ్యాటరీతో వస్తుంది. సో చూడాలి మరి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారు. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో X200 సిరీస్లో కొత్త పేరుని రిజిస్టర్ చేసింది. X200 చూసాం, మనం X200 Pro చూసాం. X200 FE అని చెప్పేసి ఒక కొత్త పేరు అయితే కనిపిస్తుంది, మీకు చూడొచ్చు. సో ఈ పేరు మీద వివో అయితే ఒక ఫోన్ తీసుకొని రాబోతుంది. మోస్ట్లీ ఇది X200 Pro మినీని ఇండియాలో ఈ పేరుతో తీసుకొస్తారని చెప్పి రూమర్స్ వస్తూ ఉన్నాయి. అందరు ఇప్పుడు కాంపాక్ట్ ఫ్లాగ్షిప్స్ కోసం వెళ్తున్నారు కదా. సో వివో కూడా దీన్ని ఇండియాకి తీసుకొని రావచ్చు OnePlus 13Tకి పోటీగా. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ iPadOS 19 కంప్లీట్గా చేంజ్ అయిపోతున్నారంట. లైక్ ఏదైతే మనకి మ్యాక్ ఓఎస్ మీరు యూస్ చేస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అట్లాంటి ఫీలింగ్ మీకు ఐప్యాడ్లో అయితే వస్తుంది. ఐప్యాడ్లో కూడా M చిప్లు అయితే యూస్ చేస్తున్నారు, M1, M2 ఇట్లాంటి చిప్లు యూస్ చేస్తున్నారు. పవర్ఫుల్ చిప్స్ అవి. సో ఇవి క్యాపబుల్ అనమాట. సో మీరు ప్రొడక్టివిటీ పరంగా కానీ ఎడిటింగ్ ఇట్లాంటివి కూడా దాంట్లో ఈజీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు iPadOSని కంప్లీట్గా మ్యాక్ ఓఎస్లో చేంజ్ చేయడానికి అయితే యాపిల్ అయితే చూస్తూ ఉంది. ఇది కానీ జరిగితే మీరు ఐప్యాడ్నే క్యారీ చేయొచ్చు మ్యాక్ ప్లేస్. నెక్స్ట్ మనకి గూగుల్ డెవలపర్స్ ఒక లాంగ్వేజ్ మోడల్ని డెవలప్ చేస్తున్నారు. డాల్ఫిన్స్ ఉంటాయి కదా, డాల్ఫిన్స్ వింతగా అరుస్తూ ఉంటాయి. ఒకసారి వాటి శబ్దాలు వినండి. వీటిలో ఒక భాష ఉంటుందంట. సో వీళ్ళు ఏ మోడల్ యూస్ చేసి అది ఏం మాట్లాడుతుంది, ఏ భాషలో మాట్లాడుతుంది, సో అవి కనుక్కొని దాన్ని మనకి చూపిస్తారనమాట. సో ఇది పిక్సెల్ ఫోన్స్లో మనకు కనిపించిందంట ఫ్యూచర్లో. పిక్సెల్ ఫోన్స్లో ఏదైతే ఆ సౌండ్ డాల్ఫిన్స్ మనకి అరుస్తుంటాయి కదా, ఆ సౌండ్ మీరు వినిపిస్తే అది కన్వర్ట్ చేసి టెక్స్ట్ రూపంలో మనకి చూపిస్తుంటుంది, అదేం చెప్పాలనుకుంటుందో. ఇట్లా వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఫస్ట్ ఆ భాష వీళ్ళకి అర్థం కావాలి, ఏ సహాయం దాన్ని కన్వర్ట్ చేయాలి, ఇవన్నీ జరిగిన తర్వాత మనం వీటిని చూడవచ్చు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే వేగా హెల్మెట్, ఇది L సైజ్ మాత్రమే ఉంది. 694 రూపీస్కి అయితే వస్తుంది. హాఫ్ ఫేస్ హెల్మెట్ ఇది. అండ్ ఇంకొకటి స్కిప్పింగ్ రోప్, ఇది 56 రూపీస్కి అయితే వస్తుంది. ఒకవేళ డీల్స్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మన క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్ అక్టోబర్లో వీళ్ళు లాంచ్ చేస్తూ ఉంటారు. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ ముఖ్యంగా 8 Elite ప్రాసెసర్, దాని సక్సెసర్ 8 Elite సెకండ్ జనరేషన్ 8 Elite 2ని తీసుకొని వస్తారు. దీంతో పాటు ఇంకొక చిప్ కూడా తీసుకురాబోతున్నట్లయితే DCSI చెప్తున్నాడు. మోస్ట్లీ ఇప్పుడు చాలా బ్రాండ్స్ శాంసంగ్ కానీ షామీ కానీ వాళ్ళు ఓల్డ్ చిప్స్ తయారు చేసుకోవడానికి చూస్తున్నాయి. ఎందుకంటే క్వాల్కామ్ ప్రాసెస్ ప్రైస్ ఎక్కువైపోతున్నాయి. సో వాటిని అంత ప్రైస్ పెట్టి తీసుకునే బదులు మనమే తయారు చేసుకొని మనమే ఆప్టిమైజేషన్ చేసుకోవాలన్నట్లుగా ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళ కోసం ఎవరైతే తక్కువ రేట్లో క్వాల్కామ్ ప్రాసెస్ కోసం చూస్తుంటారో అట్లాంటి ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్సే తక్కువ రేట్లో తీసుకురావడానికి ఇంకో చిప్ కూడా తీసుకొస్తారంట. సో ఈ ప్రాసెసర్ వచ్చేసరికి 8 Gen 3కి 8 Eliteకి మధ్యలో ప్లేస్ చేస్తారు. 8 Gen 4 అనుకోండి, ఇంకా అక్కడ ఆ కేటగిరీ కింద దీన్ని ప్లేస్ చేస్తారు. ఒకవేళ కంప్లీట్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కావాలనుకుంటే 8 Elite 2కి వెళ్తారు. లేదు మాకు కొన్ని ఫీచర్స్ తక్కువ, కొద్దిగా మంచి ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే ఈ ప్రాసెసర్కి వెళ్ళొచ్చు అన్నట్లుగా క్వాల్కామ్ అయితే ఆలోచిస్తూ ఉంది. చూడాలి ప్రాసెసర్స్ వచ్చిన తర్వాత మనం మిగతా విషయాలు మాట్లాడదాం. నెక్స్ట్ మనకి బ్లూ ఆరిజిన్, వీళ్ళు స్పేస్లోకి మనుషులు తీసుకెళ్ళడానికి ప్రయోగాలు చేస్తున్నారు, తెలిసిందేగా మనకి. ఇది జెఫ్ బెజోస్ సంస్థ. సో వీళ్ళు 6 లేడీస్ని తీసుకెళ్లారు, స్పేస్లోకి తీసుకెళ్లారు. 2 hours లైవ్ స్ట్రీమ్ కూడా చేశారు. సో వీళ్ళు ఒక బూస్టర్ని పెట్టారు, పైన ఒక క్యాప్సూల్ పెట్టారు. క్యాప్సూల్లో ఒక 6 కూడా నార్మల్ లేడీస్ కాదు, కొద్దిగా సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్ళు ఉంటారు చూసావా, ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, సింగర్ కూడా ఉన్నారు, క్యాటీ పెర్రీ పెద్ద సింగర్ ఏమో, ఇలాంటి వాళ్ళు. జెఫ్ బెజోస్ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది వాళ్ళలో. సో మొత్తం చాలామంది అయితే ఒక 6 స్పేస్లోకి అయితే పంపించారు. అక్కడ ఒక 10 నిమిషాలు గడిపారు. ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. తర్వాత మళ్ళీ కిందకైతే అవి పారాషూట్ చేసుకొని ఆ క్యాప్సూల్ అయితే వచ్చేసింది. బూస్టర్ అయితే ముందే వచ్చేసి ల్యాండ్ అయిపోయింది. క్యాప్సూల్ 10 నిమిషాలు గాల్లో ఉన్న తర్వాత పారాషూట్ ఓపెన్ అయ్యి కిందకైతే వచ్చి సేఫ్గా అయితే ల్యాండ్ అయ్యారు. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటున్నారు స్పేస్లో ఎంజాయ్ చేసి రావాలనుకుంటే $2 million ఖర్చు అయింది, $1,70,00,000 అట్లా ఖర్చు అయింది. వెళ్ళాలనుకుంటే మీరు కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనకి ఎయిర్టెల్ బ్లింకిట్తో కొలాబరేట్ అయ్యి 10 minutesలో వీళ్ళు ఎయిర్టెల్ సిమ్స్ని మీకు డెలివరీ చేస్తారు, లైక్ పోస్ట్ పెయిడ్ కానీ ప్రీపెయిడ్ కానీ. సో ఇవి మీకు ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ఉంటుంది కదా, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఉంటుంది మీరు. అండ్ ఈ సిమ్ కార్డ్స్ 49 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు డెలివరీ చేయడానికి. ఇంట్లో కూర్చొని మీరు సిమ్ తెప్పించుకోవచ్చు, యాక్టివేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనకు తెలిసిన వాళ్ళకంటే స్కామర్స్ ఎక్కువ మనకి ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు. మన దగ్గర ఉన్న డబ్బులు ఎలా తీసేయాలా, ఎలా గుంజాలా అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. ఇట్లానే ఒక అమ్మాయికి ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళ ఫాదర్ తనకి డబ్బులు ఇచ్చాడంట. అవతల ఆయన ఫోన్ చేసిన అని చెప్పేది ఏంటంటే, మీ ఫాదర్ నాకు డబ్బులు ఇచ్చాడు, అవి రిటర్న్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకో బంగారు తల్లి అని చెప్పి చెప్పాడు అనమాట. సరే అని చెప్పేసి మెసేజ్లు వస్తుంది అమ్మాయి ఫోన్కి, 10,000 వేసా చూసుకో వచ్చినాయా, అట్లా కొన్ని మెసేజ్లు పంపిస్తాను. ఆ మెసేజ్లు ఏంటంటే బ్యాంకు మెసేజ్ లాగా ఉంటాయి. మీకు చూడడానికి బ్యాంకులో డబ్బులు క్రెడిట్ అంటే మెసేజ్లు అయితే ఉంటాయి. అవి నార్మల్గా ఆయన ఎడిట్ చేసి పంపిస్తున్నాడు మెసేజ్లో. మన అకౌంట్లో డబ్బులు పడట్లా, జస్ట్ మెసేజ్ మాత్రం వస్తున్నాయి డబ్బులు పడినట్టు. ఇట్లా డబ్బులు వేస్తూ ఆయన ఎక్కువ వేస్తారు అనమాట. మొత్తం 30,000 రూపాయలు వేస్తాడు. సో అమ్మాయి మాకు 12,000 రూపాయలు అని చెప్పారు, నాకు 30,000 రూపాయలు వచ్చినాయి అని చెప్పేసి అంటది ఆయనతోటి. అయ్యో పొరపాటున వేసానమ్మా, నేను ఒక యూపీఐ నెంబర్ పంపిస్తాను, 18,000 ఎక్స్ట్రా పడినాయి కదా, అవి నాకు పంపించి రిటర్న్ చేయని చెప్పేసి ఆ స్కామర్ చెప్పాడు. సరే అంకుల్ పంపిస్తున్నా అని చెప్పేసి ఈ అమ్మాయి కూడా వాడు చేసిన పనే చేసింది అనమాట. సింపుల్గా బోల్తా కొట్టించింది, బురిడి కొట్టించింది స్కామర్ని. ఆ మెసేజ్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని ఎడిట్ చేసేసి, అది 10,000 రూపాయలు పంపిస్తుంటారు కదా, ఎడిట్ చేసేసి 18,000 రూపాయలని పెట్టేసి వేసేసింది. అంకుల్ వచ్చినా చూసుకొని 18,000 రూపాయలు వేసాను నేను మీకు కూడా అని చెప్పేసి చూస్తే మనోడు షాక్ అయిపోయాడు. మాటలు రాలా, ఇంకా చేసేదేం లేక వచ్చినాయి అమ్మ వచ్చినాయి అంటే అప్పుడు తిట్టేసింది అన్నమాట. చిదాన్ని అనుకుంటున్నా అని చెప్పేసి తిట్టి ఫోన్ పెట్టేస్తుంది. ఇట్లా మీరు కూడా ఎడ్యుకేట్ అవ్వండి. స్కామర్స్ ఇలా ఫోన్లు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళతో మీరు ఆడుకోండి, ఫుట్బాల్ ఆడుకోండి, మళ్ళీ ఫోన్ చేయాలంటే భయపడాలి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే, ఎవడిష్టం వాడిది. కామెంట్ పెట్టిన పేరే అది, ఎవడిష్టం వాడిది. ఇండియాలో ఒకరిలో పేరు మీద ఎన్ని సిమ్ములు తీసుకోవచ్చు మ్యాక్సిమం అని అడుగుతున్నారు. ఇండియాలో ఒకవేళ మీరు సిమ్ములు తీసుకోవాలనుకుంటే ఒకళ్ళ పేరు మీద మనలాంటి చోట అయితే 9 సిమ్ములు తీసుకోవచ్చు. కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి కదా, బార్డర్ ఏరియాస్, జమ్మూ కాశ్మీర్ ఇట్లాంటి చోట్ల అయితే మ్యాక్సిమం 6 లిమిట్ అయితే ఉంటుంది. సిమ్ములు తీసుకోవడం ఓకే, కానీ వాటిని మెయింటైన్ చేయడం, రీఛార్జులు అవన్నీ చూసుకోవాలి కదా. ఎన్ని సిమ్ములు ఎందుకు నీకు చెప్పు ఫస్ట్. నెక్స్ట్ మనకి అట్లాంటాలో ఒక క్లీనింగ్ కంపెనీ కో-ఫౌండర్ మాథ్యూ ప్రివెట్ ఈయన ఒక లింక్డ్ఇన్లో ఒక పోస్ట్ పెట్టాడు. అంటే తను ఒక జాబ్ ఇంటర్వ్యూ కోసం పిలిచాడు అన్నమాట కొంతమందిని. దానిలో పిలిచిన భాగంగా ఒక అతను 25 నిమిషాలు ముందే వచ్చాడు, చెప్పిన టైం కంటే 25 మినిట్స్ ముందే వచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన టైం ఏంది, నువ్వు వచ్చిన టైం ఏంది అని చెప్పేసి ఆయన్ని అక్కడే రిజెక్ట్ చేసి పంపించేశారు. ఇంటర్వ్యూ కూడా తీసుకోకుండా రిజెక్ట్ చేసి పంపించేశారు. సో ఈ విషయాన్ని లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. దాని కింద అందరూ ఇంకా టైంకి రాకపోయినా ప్రాబ్లమే, టైం కన్నా ముందు వచ్చిన ప్రాబ్లమ్ అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. ఒకటి మిస్ అవుతుంది, మీరు ఆన్ టైం ఉండాలి. మనం చెప్పిన టైం కల్లా వెళ్ళాలి, కొద్దిగా అటు ఇటుగా, అంటే ఇటే ఉండాలి, అటు వెళ్ళకూడదు. 9 కంటే 8:55 అలా వెళ్తే బెటర్. కానీ మరీ 25 నిమిషాలు అంటే పని బాట్లేదు అనుకుంటారు. ఇది ఒక మీమ్ కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. చెప్పిన టైం కంటే లేటుగా వచ్చేవాడికి డిసిప్లిన్ లేదంటారు, మరి ముందుగా వచ్చేవాడికి పని లేదంటారు రా. నెక్స్ట్ వచ్చేసరికి హీరో రవితేజ గారిది ఒక సినిమా రాబోతుంది, మాస్ జాతర అని చెప్పేసి. దీనిలో తూ మేరా లవర్ అని చెప్పేసి ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్లో ఏ వాయిస్ యూజ్ చేశారు, లేట్ చక్రి గారు ఉన్నారు కదా, చక్రి గారు చనిపోయారు కదా, ఆయన వాయిస్ని యూజ్ చేసి ఈ సాంగ్ పాడిన వచ్చేసరికి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా, సినిమా మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ పాడారు. అండ్ వాయిస్ మాత్రం కన్వర్ట్ చేశారు, చక్రి వాయిస్ లాగా వస్తుంది. ఒకసారి మీరు వింటే మీకు అర్థమవుతుంది. ఫ్యూచర్లో ఇట్లాంటి సాంగ్స్ మీరు వింటారు, ఎందుకంటే ఇప్పుడు చాలామంది లెజెండరీ సింగర్స్ చనిపోయారు కదా, బాలసుబ్రహ్మణ్యం గారు, ఇట్లాంటి లెజెండరీ సింగర్స్ వాయిస్ కూడా ఏఏ సహాయంతో మళ్ళీ మనం రీక్రియేట్ చేయొచ్చు. కాబట్టి అంత కొద్దిగా ఆర్టిఫిషియల్గా అయితే ఉంటుంది, అంత న్యాచురల్గా అయితే అనిపించదు. నెక్స్ట్ మనకి ఐపీఎల్లో ఒక డాగ్ హల్చల్ చేస్తుంది, రోబో డాగ్. ఇది నార్మల్ డాగ్ అయితే కాదు, దాంతో అందరూ ఆడుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ధోని డాగ్ లవర్, ఆయన దాన్ని అయితే ఎత్తుకొని వెళ్ళడం, లేకపోతే దాన్ని తిరగదిప్పితే అది ఇంకా మళ్ళీ బోల్తా పడలేదు కదా నార్మల్ డాగ్ లాగా. సో దాంతో విపరీతంగా ఆడుకుంటున్నారు, అందరు క్రికెటర్స్ ఆడుకుంటున్నారు. అండ్ షేక్ హ్యాండ్ ఇవ్వమంటే ఇస్తుంది, నడుస్తుంది, రన్ చేస్తుంది, జంప్ చేస్తుంది. మెయిన్ దానికి కెమెరా ఉంటుంది, రోబో క్యామ్ అనమాట, అది రోబో డాగ్ క్యామ్. కెమెరాలో విజువల్స్ని క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఇప్పుడు ఐపీఎల్లో హాట్ టాపిక్ అయిపోయింది రోబో డాగ్. మీకు ఎలా అనిపించింది రోబో డాగ్, మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది వరకు న్యూస్ అయితే ఈరోజు మోటరోలా H60 స్టైలస్ అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్ అయితే వచ్చింది. ఒకవేళ ఆ వీడియో చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ కదా, అప్పుడు ఒకసారి బాయ్.